ఓకే, ఆఫ్ పేజ్ లో ఇంకా మిగతా వచ్చేసి వీటి గురించి మాట్లాడుకుందాం. సోషల్ బుక్ మార్కింగ్, ఆర్టికల్ సబ్మిషన్, గెస్ట్ పోస్టింగ్ ఆర్ గెస్ట్ బ్లాగింగ్, ప్రొఫైల్ క్రియేషన్, గూగుల్ మై బిజినెస్. ఓకే, ఇవన్నీ ఆఫ్ పేజ్ అండి. సింపుల్, ఏ ఆఫ్ పేజ్ అన్న ఒకటి. అప్పుడు ఒక క్లాసిఫైడ్ సబ్మిషన్ చేసినాం. యాక్చువల్గా క్లాసిఫైడ్ సబ్మిషన్ ఎందుకు? సెకండ్ హ్యాండ్ థింగ్స్ కానీ ఏదైనా బై అండ్ సెల్ గురించి వెబ్సైట్, కానీ అక్కడ పోయి కూడా మన వెబ్సైట్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఇవన్నీ కూడా అంతే, దీని పర్పస్ వేరే, బట్ మనం వెళ్ళి మన వెబ్సైట్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మన వెబ్సైట్కి ట్రాఫిక్ తీసుకురావచ్చు, లీడ్స్ తీసుకురావచ్చు, బ్రాండింగ్ తీసుకురావచ్చు, అంతే. ఏదైనా దాని లాజిక్. సో మనం అర్థం చేసుకోవాల్సింది లాజిక్. చాలా మంది లాజిక్ అర్థం చేసుకోకుండా బ్లైండ్ గా డైరెక్టరీ సబ్మిషన్ చేసుకుంటూనే పోతారు. వాళ్ళ లాభం ఏమైనా తెలిస్తే కొంచెం మంచిగా చేస్తాం. సో ఎప్పుడు కూడా డేటా ఎంట్రీ వర్క్ లాగా చేయొద్దు. లాజిక్ తో చేశారనుకోండి, కంపెనీకి బెనిఫిట్, నీకు కూడా మంచిగా చేయాలనిపిస్తుంది అనమాట. రైట్, మనం ఫోరం సబ్మిషన్ మాట్లాడుకున్నాం. కోరాల క్వశ్చన్స్ ఫైండ్ అవుట్ చేసి మనకు తగ్గినట్టు మనం ఆన్సర్ చేయడం. ఆ రాయడంలో మనకు ప్రాబ్లం ఉండదు, మంచిగా అనిపిస్తుంది. అరే దీనివల్ల నాకు లీడ్స్ వస్తుండొచ్చు, వెబ్సైట్ ట్రాఫిక్ వస్తుండొచ్చు, సెన్స్ తోటి మనం మంచిగా రాస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు సోషల్ బుక్ మార్కింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో మీ అందరికీ తెలుసు బుక్ మార్కింగ్ అంటే ఏంటండి? నార్మల్గా బుక్ మార్కింగ్ అంటే ఏంటి? మీకు ఎప్పుడైనా బుక్ మార్కింగ్ అంటే తెలుసా? బుక్ మార్కింగ్ అంటే సేవింగ్ పర్పస్ లో యూఆర్ఎల్ సేవ్ చేయడం ఉపయోగిస్తుంది కదా సార్. ఇప్పుడు ఇది నా బ్రౌజర్ అండి. ఓకే, మైక్రోసాఫ్ట్ ఎర్జ్ బ్రౌజర్. అయితే ప్రతిసారి నేను ఓడిఎంటీ అని టైప్ చేసి నా వెబ్సైట్ ను ఓపెన్ చేసుకోవాలి. అలా కాకుండా ఫ్రీక్వెంట్ ఓపెన్ చేసే వెబ్సైట్స్ కానీ, లేదంటే సడన్ గా ఒక ఆర్టికల్ నచ్చింది నీకు, కానీ అది ఇప్పుడు టైం లేదనుకో, అది సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ. దాన్ని బుక్ మార్కింగ్ అంటారు. ఓకే, క్రోమ్ లో ఒకలాగా ఉంటుంది, ఇందులో ఒకలాగా ఉంటుంది. సో లెట్స్ సీ దిస్. Add this page to favorites, digital marketing course, enter. చూడండి, బుక్ మార్క్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టైం నేను ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా ఆల్రెడీ ఉన్నాయి అనమాట. సో ఇది క్లిక్ చేసేసుకుంటే డైరెక్ట్ గా నాకు వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. సేమ్ థింగ్ క్రోమ్ లో కూడా. ఇక్కడ ఎడ్జ్ లో ఫేవరెట్స్ అని బట్టి చూడండి, ఇక్కడ చేసేసాను ఆల్రెడీ. నా యూట్యూబ్ ఛానల్ కానీ వీటిని అన్ని చేసేసాను. మళ్ళీ చేసి చూపిస్తాను నీకు. వెబ్సైట్ ఉంటే ఇక్కడ బుక్ మార్క్ దిస్ ట్యాబ్, దాన్ని ఏం పేరు పెట్టి బుక్ మార్క్ చేయాలి, డన్ అనుకుంటాను. అప్పుడు మీకు ఇది బుక్ మార్క్ అయిపోతుంది. దీనివల్ల నెక్స్ట్ టైం నువ్వు ఈజీగా దాన్ని వెళ్ళొచ్చు. గుర్తుపెట్టుకోండి, మీ వెబ్సైట్ని ఈ విధంగా చాలా మంది బుక్ మార్క్ చేసుకున్నారు అనుకోండి, అంటే మీ వెబ్సైట్ ఫేమస్ అనే కదా. ఇది కూడా ఒక SEO ఫ్యాక్టర్ అండి. చాలా మంది థౌసండ్స్ ఆఫ్ పీపుల్ బుక్ మార్క్ చేసుకుంటారంటే ఇందులో దమ్ము ఉంది. ఇది కూడా ఒక ఫ్యాక్టర్ మీ SEO ర్యాంక్ పెరగడానికి. కాబట్టి మీరు ఎప్పుడు ఛాన్స్ దొరికినా కూడా, ఎవరైనా ఇంటికి వెళ్ళారు, ల్యాప్టాప్ కనిపించిందంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వెబ్సైట్ ఓపెన్ చేయాలి, ఆ బుక్ మార్క్ చేసి వదిలేయాలి. అలాగే అర్థం వరకు మస్తు రోజులు పడుతుంది, అయినా వాళ్ళకి ఏం లాస్ కాదు కదా. ఇట్లా నేను కూడా ఇట్లా చేసిన. మా మామ దగ్గర పోయినప్పుడు అది బుక్ మార్క్ చేసి పెట్టిన, ఆయన అప్పుడు ఓపెన్ చేస్తాడు, పెద్ద ఏం బ్రౌజ్ చేయడు, కానీ ఏదో బ్రౌజ్ చేసినప్పుడు ఏది ఎప్పుడు ఓపెన్ చేసినా నీది వస్తుంది అని నాకు కూడా తెలియదు అని చెప్పిన. ఎందుకు చెప్తే తీయమంటాడు కదా. సో నాకేంటంటే ప్రతిసారి ట్రాఫిక్ వస్తుంది కదా, ఆయన ఓపెన్ చేసినప్పుడు బయట ఇవ్వడం నా వెబ్సైట్లో అడుగుతుంది. సో నీవు సెల్ఫిష్ గా ఉండాలి పోయి, అంతే. ఎవరైనా స్మార్ట్ ఫోన్ కనిపించినా సరే నేనేం చేస్తా, నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైకులు కొట్టి వదిలేస్తా. సో అరే పోయి మనం మార్కెట్ చేసుకోవాలి, అయితే ఒకటి చేయడం మన గురించి. ఓకేనా, రైట్. ఇనిషియల్ గా మనం స్టార్ట్ చేస్తే మెల్లమెల్లగా పుషప్ అనేది వస్తుంది. సో దీని ఏమంటున్నాం, బుక్ మార్కింగ్ అంటున్నాం. కానీ సోషల్ బుక్ మార్కింగ్ అంటే ఏంది? బుక్ మార్కింగ్ అంటే నీ దానిలా మీ దోస్త్ దానిలా చేస్తావు. సోషల్ బుక్ మార్కింగ్ అంటే కొన్ని ఫేస్బుక్ అనుకోండి, ఫేస్బుక్ లో మన గురించి మనం పోస్ట్ చేసినామంటే బుక్ మార్క్ చేసినట్టే కదా. అది వేరే వాళ్ళు కూడా చేస్తారు కదా, మనం పోస్ట్ చేస్తే వేరే వాళ్ళు చూస్తారు కదా, దట్ ఈస్ కాల్డ్ సోషల్ బుక్ మార్కింగ్. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినాం, మన వెబ్సైట్ గురించి మాట్లాడినాం, సోషల్ గా మనం బుక్ మార్కింగ్ చేసినట్టే మన వెబ్సైట్ ని. అయితే ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కాకుండా ఇంకా చాలా వెబ్సైట్స్ ఉన్నాయండి, అక్కడికి వెళ్ళి మనది బుక్ మార్క్ చేయాలి. ఇప్పుడు ఫేస్బుక్ లో ఒకసారి లింక్ పోస్ట్ చేసినాం అనుకో, క్లిక్ చేస్తే నీకు ట్రాఫిక్ వచ్చేస్తుంది, కానీ దాని బ్యాక్ లింక్ అన్నాం. ఫేస్బుక్ నుంచి బ్యాక్ లింక్ రాదు. ఎప్పుడూ కూడా నీకు ఫేస్బుక్ నుంచి కానీ, ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ,
లింక్డ్ఇన్ నుంచి కానీ యూట్యూబ్ నుంచి కానీ ఒక లింక్ ఇచ్చుకోవచ్చు, బయోలో కావచ్చు ఇంకొన్న. దీన్ని బ్యాక్ లింక్ అన్నారండి. అబ్వియస్ గా మీ వెబ్సైట్ నుంచి వస్తుంది కానీ బ్యాక్ లింక్ గా కన్సిడర్ కాదు. సోషల్ మీడియా నుంచి వస్తుంది కాబట్టి బ్యాక్ లింక్ గా కన్సిడర్ కాదు, ఓన్లీ ట్రాఫిక్ గానే కన్సిడర్ అవుతుంది. కానీ ఇంట్రెస్ట్ ఇంకా వెబ్సైట్ లాగానే ఉందండి, ఇది బ్యాక్ లింక్ కన్సిడర్ అవుతుంది. ఇప్పుడు మనం కొన్ని వెబ్సైట్లు చూస్తాం సోషల్ బుక్ మార్కింగ్ లో, టంబ్లర్ అని, రెడిట్ అని కొన్ని వెబ్సైట్లు చేస్తాం అన్నమాట. ఇవి కూడా సోషల్ మీడియానే కానీ అంతగానో ఎవరు వాడరు, మరి లాక్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఏం లేరు అనమాట. అక్కడికి వెళ్ళి మనకు బుక్ మార్క్ చేస్తే ఎవరైనా క్లిక్ చేస్తే మన వెబ్సైట్కి వస్తుంది, ట్రాఫిక్ వస్తుంది. సేమ్ టైం దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ క్వాలిటీ బ్యాక్ లింక్ యాజ్ వెల్. ఇప్పుడు మనం ఏం చేయాల్సిందంటే ఈ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ అయితే ఏమైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అకౌంట్ క్రియేట్ చేసుకొని అక్కడ కూడా ఫాలోవర్స్ ఉంటారు, పెంచుకొని మెల్లమెల్లగా పెట్టేసేయాలి. మన ఆర్టికల్ అనేది చాలా బాగుంది అనుకో, చాలా మంది మన ట్రాఫిక్ వస్తారు. వచ్చినా రాకున్నా సరే బ్యాక్ లింక్ అయితే నీకు వస్తుంది. ఒక పెద్ద వెబ్సైట్ నుంచి నీకు బ్యాక్ లింక్ వస్తుంది, టంబ్లర్ లాంటి వెబ్సైట్ నుంచి. దట్ ఈస్ గుడ్. ఓకే, రైట్. సో అర్థమైంది కదా, సోషల్ బుక్ మార్కింగ్ అంటే. నార్మల్ బుక్ మార్కింగ్ అంటే మన వెబ్సైట్ ని ఒక బ్రౌజర్ లో బుక్ మార్క్ చేసుకోవడము. ఓకే, సోషల్ బుక్ మార్కింగ్ అంటే మన వెబ్సైట్ ని సోషల్ మీడియా సైట్స్ లో బుక్ మార్క్ చేసుకుంటే వేరే వాళ్ళు వచ్చి చూడొచ్చు. ఈ నార్మల్ బుక్ మార్కింగ్ నువ్వే చూసుకోవచ్చు, కానీ సోషల్ వెబ్సైట్ లో పోస్ట్ చేసినప్పుడు వేరే వాళ్ళు కూడా వచ్చి దాన్ని చూస్తారు. దానివల్ల దట్ ఈస్ గుడ్ ఫర్ యూ. సో వెబ్సైట్స్ ఏమున్నాయి చూద్దాం. సోషల్ బుక్ మార్కింగ్ సైట్ లిస్ట్ అని కొట్టేస్తే చాలా రెడిట్, పింట్రెస్ట్ లో పెడతాం కదా, అది కూడా సోషల్ బుక్ మార్కింగ్. డిగ్, టంబ్లర్, ఫార్క్, స్టంబుల్ అపాన్, స్లాష్ డాట్, ఫోర్ట్, ఇవన్నీ కూడా సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్. డెలీషియస్, బిబ్సోని, కోరా. కోరా వచ్చేసి నీకు ఫోరం పోస్టింగ్ కిందకి వస్తుంది, Q&A కిందకి వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు సోషల్ బుక్ మార్కింగ్ వస్తుంది. పింట్రెస్ట్ ఇమేజ్ సబ్మిషన్ కిందకి వచ్చింది, సోషల్ బుక్ మార్కింగ్ కూడా వస్తుంది. ఇన్ఫోగ్రాఫిక్ సైట్స్, ఇమేజ్ సబ్మిషన్ అయింది కదా, ఇన్ఫోగ్రాఫిక్ సైట్స్ కూడా ఉంటాయి. అక్కడ వెళ్ళి ఇన్ఫోగ్రాఫిక్ పోస్ట్ చేయాలి అంతే, ఆ విధంగా. సో ఇందులోకి వెళ్ళి నేను ఏం చేస్తున్నా, రెండు టంబ్లర్ ఒకటి, రెడిట్ ఒకటి ట్రై చేద్దాం. టంబ్లర్, ఇది ఇలా ఉంటుందండి టంబ్లర్ అకౌంట్. చాలా వెరైటీ ఉంటుంది. ఇది టైం స్పెండ్ చేయాలి ఇక్కడ కూడా. ఏదో పోస్ట్ చేసిన కంటే ఒక రోజు ఒక స్పెండ్ చేసి దీన్ని అర్థం చేసుకొని ప్లాట్ఫామ్ని అప్పుడు పోస్ట్ చేయండి. అందరు కూడా ఇక్కడ మార్కెటింగ్ కోసం వస్తారు. ఫారినర్స్ చాలా యూజ్ చేస్తారండి ఈ టంబ్లర్ లాంటి వెబ్సైట్స్ ని. ఓకే, ఇక్కడ మీరు ఒక టెక్స్ట్ పోస్ట్ చేయొచ్చు, ఒక ఫోటో, ఒక కోడ్, ఒక లింక్, చాట్, ఆడియో, వీడియో, వాట్ యూ వాంట్ యూ కెన్ డు ఇట్. సో ఒక టెక్స్ట్ పోస్ట్ చేసినాం అనుకో, అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ పీపుల్ ఉంటారు కాబట్టి ఇంటర్నేషనల్ టాపిక్ మాట్లాడాలి. సో డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఆబ్వియస్లీ ఇంటర్నేషనల్ టాపిక్ ఓన్లీ. చాట్ GPT వండర్స్, important prompts. Small businesses. అని చెప్పేసి మనం ఒక లింక్ పెడదాం ఇక్కడ. ఇది టెక్స్ట్ అన్నాం కదా, సో ప్రాంప్ట్స్ నార్మల్ మనం లింక్ తీసుకుందాం, టైప్ పేస్ట్ URL. Description. GPT, AI tools, business.
Right. Let's test. It's not taking prompts. Okay. సో నా లింక్ పేజెస్ లో యాక్చువల్ గా ODMT హోమ్ పేజ్ లో ఏం లేదు, బట్ ఒక పోస్ట్ రాసి దానికి పెడితే బాగుంటుంది. ఎందుకంటే వాడు నిజంగా ఇది చూద్దామని వస్తాడు, డిసప్పాయింట్ చేయొద్దు అనమాట. ప్రస్తుతం మీకు ఎక్స్పీరియన్స్ కోసం చూపిస్తున్నా. సో పోస్ట్ అని పెడుతున్నాం. ఇప్పుడు మన లింక్ అన్నది ఇక్కడ పబ్లిష్ అయిపోతుంది. సో మనకు ఆల్రెడీ ఫాలోవర్స్ ఉన్నారనుకోండి, సో అది చూస్తారు, అది క్లిక్ చేసి వస్తారు. ఫాలోవర్స్ లేకుండా హ్యాష్ ట్యాగ్స్ బాగున్నాయి అనుకోండి, అది ఎవరైనా సర్చ్ చేసినప్పుడు మనం రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది కొత్త పీపుల్కి. ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ లైక్ దిల్ బి లైకింగ్ ఇట్. ఏది ఉన్నా లేకున్నా మనం ఈ వెబ్సైట్లో మనము లింక్ పెట్టాం కాబట్టి ఇక్కడ నుంచి ఇది ఒక బ్యాక్ లింక్ గా అయిపోతుంది. సో సుభాష్ మంగళం ODMT బ్లాగ్, ఇక్కడ 20 ChatGPT ప్రాంప్ట్స్ అని పెట్టిన. సో ఇది ఎవరు క్లిక్ చేసినా కూడా మన వెబ్సైట్కి వచ్చేస్తుంది. వచ్చింది కదా, ట్రాఫిక్ వస్తున్నట్టుగా ఇప్పుడు. దట్స్ ఇట్ గైస్. సో ఇక్కడ నేను అకౌంట్ క్రియేట్ చేసుకున్న టంబ్లర్లో. సో మన పోస్టులు అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. సో కొంచెం తక్కువ, ఓన్లీ మీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చేస్తే ఐ డోంట్ స్పెండ్ మచ్ టైమ్ అవుట్ హియర్, బట్ బికాస్ ఆఫ్ ద టైమ్. బట్ యాజ్ అ స్టూడెంట్ మీరు మాత్రం టైం స్పెండ్ చేయాలి. అర్థమైంది కదండి. ఇది ఒక సోషల్ బుక్ మార్కింగ్ సైట్. టైం స్పెండ్ చేయండి, అర్థం చేసుకోండి. ఈ విధంగానే డిగ్, డెలీషియస్ ఇలాంటి వెబ్సైట్స్ అన్నిటిలోకి వెళ్ళి రెడిట్ కానీ దాన్ని అర్థం చేసుకొని మెల్లిమెల్లిగా పోస్టింగ్ చేయండి. డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది వెబ్సైట్ కి. అంటే ఎప్పుడు ఒకటే మొనోటోనస్ గా డైరెక్ట్ సబ్మిషన్ ఇవే చేయకుండా ఇలాంటివి చేస్తుంటే వెబ్సైట్ కి డెఫినెట్ గా గూగుల్ ఒకటే అంటుందండి, అరే ఎన్ని దగ్గర నీ వెబ్సైట్ గురించి మాట్లాడినావు, లింక్ ఉన్నా లేకపోయినా ODMT అని కనిపిస్తుంటే అప్పుడేం సహా ఇన్ని వెబ్సైట్లో దేని గురించి మాట్లాడుతున్నట్టే చాలా ఫేమస్ వెబ్సైట్ ఉంటుంది, ఆటోమేటిక్ గా ర్యాంక్ పడుతుంది. ఇంకా అక్కడ నుంచి ట్రాఫిక్ వచ్చిందంటే, బ్యాక్ లింక్ వచ్చిందంటే ఆబ్వియస్ గా టంబ్లర్ లాంటి వెబ్సైట్ కి చాలా హై ర్యాంక్స్ ఉంటాయి అనమాట. వీళ్ళ నుంచి మనకు బ్యాక్ లింక్ వచ్చిందంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ సోషల్ బుక్ మార్కింగ్ సైట్. సో మీ టాస్క్ ఏంటంటే ఈ టంబ్లర్లో, రెడిట్లో, డిగ్లో, డెలీషియస్లో ఇంకేదన్నా వన్ మోర్ ఈ విధంగా 5 సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ ఇంట్లోకి వెళ్ళి బ్యాక్ లింక్ ఇవ్వండి. మీ బ్లాక్ ఇవ్వకండి, ఏదైనా వెబ్సైట్ కి మాత్రమే ఇవ్వండి. ఏది లేకుండా ఆ వెబ్సైట్కి ఇవ్వండి. ఏదైనా బిజినెస్లు ఉంటే బిజినెసెస్కి ఇవ్వండి. ఓకే, లైక్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, ఇంటీరియర్ డిజైన్స్ ఇన్ హైదరాబాద్, అలాంటి కీవర్డ్స్కి. ఓకే, దిస్ ఈస్ అబౌట్ సోషల్ బుక్ మార్కింగ్. ఎనీ క్వశ్చన్స్? No, sir. ఓకే, ఇది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్, ఆర్టికల్ సబ్మిషన్, గెస్ట్ బ్లాగింగ్, గెస్ట్ పోస్టింగ్ ఆర్ గెస్ట్ బ్లాగింగ్. ఇది ఏం లేదండి, డైరెక్ట్ సబ్మిషన్ లో మనం డైరెక్ట్ సబ్మిషన్కి వెళ్ళి మనం ఒకటి రిక్వెస్ట్ చేస్తాం మన బ్యాక్లింక్ ఇవ్వమని కదా. అదే విధంగా కొన్ని ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ ఉంటాయి అన్నమాట. వాడి వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఆర్టికల్ రాయాలి, వాడికి రాసి పెడతాడు, పబ్లిష్ చేస్తాడు. దీనివల్ల వాడికి ఏం లాభం అండి? మనం వానికి ఆర్టికల్ రాసి పెట్టినాం అనుకో, వానికి ఏం లాభం? చెప్పండి. ట్రాఫిక్ వస్తుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కంటెంట్ ఇంక్రీజ్ అవుతుంది కదా. కంటెంట్ రాస్తున్నారు కదా, చాలా మంది వచ్చి బ్లాగ్స్ రాస్తుంటే ఆయన కంటెంట్ ఇంప్రూవ్ అవుతుంది కదా. ఓకే, మరి రాసిన వాళ్ళకి ఏం బెనిఫిట్ అండి? రాసిన వాళ్ళకి బ్యాక్ లింక్ ప్రొవైడ్ చేసుకోవచ్చు కదా సార్. మన చేతిలో రాస్తున్నాం కాబట్టి మన వెబ్సైట్ కి బ్యాక్ లింక్, మన వెబ్సైట్ కి బ్యాక్ లింక్ పెట్టుకోవచ్చు. ఈ గెస్ట్ పోస్టింగ్ కావచ్చు, గెస్ట్ బ్లాగింగ్ కావచ్చు, ఆర్టికల్ సబ్మిషన్ అన్ని ఒకటి. ఈ 3 ఒకటే, పేర్లు వేరే వేరే వెబ్సైట్లు వస్తాయి కానీ ప్రాసెస్ మాత్రం సేమే. ఓకే, అయితే దీనికి వెబ్ 2.0 సైట్స్ కి తేడా ఏముందండి? వెబ్ 2.0 సైట్ లో పోయి మనం రాస్తున్నాం, బ్యాక్ లింక్ ఇచ్చుకుంటాం. ఇక్కడ పోయి బ్యాక్ లింక్ ఇచ్చుకుంటున్నాం. ఏముండొచ్చు డిఫరెన్స్? మళ్ళీ అడిగాను సార్. వెబ్ 2.0 సైట్స్ గుర్తున్నాయా? గుర్తుంది సార్. అక్కడ ఏం చేసినాం మనమే సపరేట్ వెబ్సైట్ క్రియేట్ చేసుకొని మనకే ఇచ్చుకున్నాం. బ్లాక్ ఇక్కడ కూడా పోయి వాళ్ళ దగ్గర పోయి మనం రాసి బ్యాక్ లింక్ ఇచ్చుకుంటాం కదా. ఏం డిఫరెన్స్ ఉంది మరి రెండింటికి?
అప్రూవ్ అనేది ఇందులో మనం చేసుకుంటాం, అది అందులో అంటే సార్ ఇంటర్నల్ లింక్స్ అండ్ అవుట్ అదర్ పర్సన్స్ లో కూడా లింక్స్ అనేవి మనకు అప్రూవ్ దగ్గర డిఫరెన్స్ ఇది ఏంటంటే జస్ట్ మన లింక్స్ మన వెబ్సైట్ లోనే ఉంటుంది, అదే అవుట్ సైడ్ వెళ్తుంది కదా సార్. ఓకే సాయి కరెక్టే అన్న. అప్రూవల్ వెబ్ 2.0 సైట్లా అప్రూవల్ ఎవరిది అవసరం లేదు, ఆటోమేటిక్ అప్రూవ్ అయిపోతుంది. ఇక్కడ నువ్వు ఎవరిదో వెబ్సైట్ లో పోయి రాస్తున్నావు, వాడు అంత ఈజీగా అప్రూవ్ చేయనండి. నువ్వు వెబ్ 2.0 సైట్లా కాపీ పేస్ట్ చేసినా ఏం కాదు. ఇటు అట్లా కాదు, నువ్వు ఒరిజినల్ వాళ్ళ రూల్ పెడతారు అనమాట. మినిమం 1000 వర్డ్స్ ఉండాలి, డూప్లికేషన్ ఉండకూడదు, ఓకే, ఫ్రెష్ కంటెంట్ అయి ఉండాలి, ఓకే. అవన్నీ చేస్తేనే వాళ్ళు అప్రూవ్ చేస్తారు. అప్పుడు నీకు బ్యాక్లింక్ కూడా అప్రూవ్ చేస్తారు అనమాట. సో ఇవన్నీ కూడా రివ్యూ అవుతుంది, ఎంబడే అప్డేట్ కాదు. కానీ ఒక్కసారి రివ్యూ అయిందంటే క్వాలిటీ బ్యాక్లింక్ అనేది వస్తుంది మీకు. ఆర్టికల్ సబ్మిషన్ కానీ, గెస్ట్ బ్లాకింగ్ కానీ, గెస్ట్ బ్లాకింగ్ మీరు గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేయండి, మీకు వస్తాయి. చాలా సైట్స్ ఉంటాయి, ఏదో ఒక సైట్ తీసుకుందాం. సో ఇప్పుడు చాలా వెబ్సైట్స్ ఆ ప్రాసెస్ చూడండి. మీరు సర్చ్ చేసినప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ సబ్మిషన్ ఇది ఎలా చేయాలి అని కూడా చెప్తారు, కాబట్టి తీసుకొని చేయండి, చదవండి, ఆర్టికల్ చదవండి బాగా, అయితే మీకు నాలెడ్జ్ వస్తుంది కదా. ఒక వెబ్సైట్ ఉందట myarticle.com, అక్కడికి వెళ్ళి చూద్దాం. సో చాలా వెబ్సైట్స్ పై మెన్షన్ చేశారు ఇక్కడ. గో ఆర్టికల్స్, స్టోరీఫై, ఓపెన్ అవుతలేదు. అది వీకింది చూడండి, సబ్మిట్ ఆర్టికల్ అని ఉంది. ఆర్టికల్ బిజ్ అనే వెబ్సైట్ వీడు యాక్సెప్ట్ చేస్తుండు చాలా మందితోటి, ఓకే. అయితే ఇక్కడ మనము సబ్మిట్ ఆర్టికల్ చేయాలి, వీటికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ టాపిక్ వస్తుంది. తర్వాత చాలా మంది రావడం వల్ల యాడ్ సంపాదిస్తుంది. ఆథర్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఆర్టికల్ టైటిల్, కేటగిరీ, ఆర్టికల్ బాడీ, రిసోర్స్ బాక్స్, నోటిఫై మీ వెన్ యూజర్ కామెంట్, ఐ యాక్సెప్ట్, కంటిన్యూ, అయిపోయింది, ఓకే. కాకపోతే క్లియర్ గా వాళ్ళు చెప్పేసారు, ప్లీజ్ do not include your website URL in the article body. If you have URLs to include, you may include them in the resource box below. ఇక్కడ మెన్షన్ చేయండి, ఇలా ఏకని అంటుడు. సో దట్ వాడు మాన్యువల్ గా నీకు బ్యాక్ లింక్ ఇచ్చేస్తాడు అనమాట. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆర్టికల్ పోస్ట్ చేసినప్పుడే సబ్మిట్ కాదు, వాళ్ళు రివ్యూ చేసి ఇది వాళ్ళ వెబ్సైట్ కి పనికి వస్తుంది అనుకుంటేనే వాళ్ళు పబ్లిష్ చేస్తారు. కాకపోతే ఒకసారి పబ్లిష్ చేసినంటే క్వాలిటీ బ్యాక్ లింక్ వస్తుంది. ఈ విధంగా మీరు గూగుల్లో ఆర్టికల్ సబ్మిషన్ సైట్ అని, గెస్ట్ పోస్టింగ్, గెస్ట్ బ్లాగింగ్ అని తీసుకొని ఒకటొకటి సబ్మిట్ చేయండి. ఆర్టికల్ సబ్మిషన్ లో ఒకటి, గెస్ట్ బ్లాగింగ్ లో ఒకటి, దెన్ గెస్ట్ పోస్టింగ్ లో ఒకటి, వేరే వేరే సైట్స్ వస్తాయి, అక్కడికి ట్రై చేయండి. ఒక టాపిక్ తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్, అది డిజిటల్ మార్కెటింగ్ గురించి కావచ్చు, ఇంకా దాని గురించి అలా తీసుకొని పోస్ట్ చేయండి. క్లియర్? అది ఇది ఒకప్పుడు బాగా చేస్తుండే, ఇప్పుడు ఇవి కూడా చేయట్లేదు యాక్చువల్గా. మొత్తం ఏం నడుస్తుందంటే ఈమెయిల్ అవుట్ రీచ్ అంటారు అనమాట. నాకు మస్తు మెసేజ్లు వస్తుంటాయి, ఈవెన్ లింక్డ్ఇన్ లో కూడా చాలా మెసేజ్లు వస్తుంటాయి. గెస్ట్ పోస్ట్ ప్రపోజల్. హాయ్ సుభాష్, ఐ హోప్ యూఆర్ డూయింగ్ వెల్ ఫ్రమ్ idgc.net. I really like the articles that you have been sharing and this particular post. నా వెబ్సైట్ లో వాట్ ఈస్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అని ఒక ఆర్టికల్ ఉండే, ఓకే, ఇప్పుడు లేదు. అయితే ఆమెకు ఆ ఆర్టికల్ నచ్చిందంట, ఓకే. ఆమె ఏమంటుంది, I was wondering if you'd be interested in publishing a post written by me, any of the following. అయితే నువ్వు సోషల్ మీడియా గురించి బాగా రాస్తున్నావు, నా దగ్గర కొన్ని ఆర్టికల్ ఉన్నాయి. 10 eye opening Instagram trends you need to be aware, 7 improved Instagram strategies. ఈ విధంగా సోషల్ మీడియా గురించి చాలా ఆర్టికల్స్ రాసింది. నేను ఆల్రెడీ రాసినా కదా, నీకు కావాల్స్తే ఈ ఆర్టికల్ నేను అలా పబ్లిష్ చేసుకోవాలంటుంది. ఈమెకి ఏం అవసరము అంటే, ఈమె ఆర్టికల్ ఆమె గురించి మాట్లాడుకుంటుండొచ్చు, ఆమె వెబ్సైట్ కి బ్యాక్ లింక్ కూడా తీసుకుంటుండొచ్చు. ఇఫ్ నాట్ దోస్, ఇవి కాకపోతే డూ లెట్ మీ నో ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ ఇన్ మైండ్ సో దట్ ఐ కెన్ గెట్ యూ ద కంటెంట్ అవుట్లైన్. ఆల్సో ద ఆర్టికల్ సబ్మిటెడ్ విల్ బి కీవర్డ్ ఆప్టిమైజ్ అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ద పోస్ట్ విల్ అట్రాక్ట్ లాట్ ఆఫ్ రీడర్స్. కీవర్డ్స్ తో రాసినా కాబట్టి నీకు ట్రాఫిక్ కూడా బాగా వస్తుంది.
నేను నా వర్క్ చూడొద్దు కావాల్స్తే, నేను ఇవన్నీ చూడండి, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి, నా ఆర్టికల్స్ ఉన్నాయి, నీకే అర్థమవుతుంది అని చెప్పాడు. సో నచ్చింది ఓకే అని చెప్పేసి. అయితే ఇక్కడ ఏంటంటే ఇలా ఇంటెన్షన్ ఒకటే అండి, మీరు మనల్ని ఏం డబ్బులు అడగారు, అబ్వియస్గా బ్యాక్ లింక్ అడుగుతారు. ప్రొఫెషనల్ గా వాళ్ళ వెబ్సైట్ కి బ్యాక్ లింక్ తెచ్చుకోవడానికి అడుగుతారు అనమాట. సో ఈ విధంగా మనం కూడా ఇలాంటి ఒక టెంప్లెట్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. అయితే మనం చాలా బ్లాగ్స్ చూస్తాం కదా, చాలా ఫేమస్ బ్లాగ్స్ ఉంటాయి కదా, బిగినర్స్, ఇంటర్మీడియట్, మిడిల్ ఆర్ అడ్వాన్స్డ్. వాళ్ళ ఆర్టికల్ చూసి ఈ విధంగా పెట్టాలి, మీ చూసిన అంటే చాలా బాగుంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను కూడా రాస్తా అని చెప్తే వాడికి నిజంగా వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ విల్ బి వెరీ హ్యాపీ దట్ యూ ప్రైజింగ్ హిమ్. సెకండ్, నువ్వు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా ఇస్తున్నావు కాబట్టి అబ్వియస్ గా హీ విల్ యాక్సెప్ట్ ఇట్, యూ విల్ బి గెటింగ్ అ బ్యాక్ లింక్. సో నీ క్లయింట్ డెస్పరేట్ గా బ్యాక్ లింక్స్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్. కాకపోతే రోజుకి ఒక 100-200 మందిని రిక్వెస్ట్ చేస్తావు, 20 మంది ఇచ్చారనుకో, 20 బ్యాక్ లింక్స్ ఇమ్మీడియట్ గా, క్వాలిటీ బ్యాక్ లింక్స్, అది కూడా క్వాలిటీ బ్యాక్ లింక్స్. రోజుకి 20 అంటే ఒక పర్సన్ మంత్లీలో ఒక 400 బ్యాక్ లింక్స్ కూడా సంపాదించుకోవచ్చు. అబ్వియస్ గా ఇది చాలా బెనిఫిట్ అవుతుంది వెబ్సైట్ కి. కాకపోతే మీరు రిక్వెస్ట్ చేసినప్పుడు అందరు కూడా ఊరికే అడగకపోవచ్చు, అరే చేస్తారా బాయ్, నాకు తెలుసు నీకు బ్యాక్ లింక్ కావాలా, నాకు ఏమొస్తుంది రా బాయ్, పైసలు ఇస్తావా అని అడుగుతారు. కొన్నిసార్లు మీ పెద్ద కంపెనీ డబ్బులు ఉందంటే డబ్బులు ఇచ్చి కూడా తీసుకోండి, పర్లేదు, ఓకే. వాళ్ళ దగ్గర బడ్జెట్ లేకపోతే వాళ్ళు డబ్బులు ఇయ్యరు, బడ్జెట్ అంటే ఓకే. సో మనం కూడా ట్రై చేసినప్పుడు డబ్బులు పెడితే మన దగ్గర డబ్బులు ఉంటే ఇచ్చేసేయండి. మేబీ దిల్ బి ఆస్కింగ్ $5, $6, పే దెమ్ అండ్ గెట్ ద బ్యాక్ లింక్. ఇఫ్ నాట్, నో సారీ వీ డోంట్ హ్యావ్ బడ్జెట్ అని చెప్పేసి. దీని ఒక ఈమెయిల్ అవుట్ రీచ్ అంటారు అనమాట. సో గెస్ట్ పోస్ట్ ప్రపోజల్ అని పెట్టేసి త్రూ ఈమెయిల్ ద్వారా. సో ఈ క్లయింట్ వెబ్సైట్ ఈమెయిల్ ఎట్లా కొట్టాలంటే, ఇప్పుడు మీ వెబ్సైట్స్ అన్ని ఉన్నాయి కదా, మీ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తారు, వాళ్ళు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే డైరెక్ట్ గా ఆ ఈమెయిల్ ఐడికి మెయిల్ చేసేస్తారు అనమాట. దట్స్ ఇట్. అర్థమైందా? గెస్ట్ పోస్ట్ ఈమెయిల్ అవుట్ రీచ్ అంటారు దీన్ని. ఎనీ క్వశ్చన్? ఇంకా కొందరు సర్వీసెస్ కూడా స్టార్ట్ చేసారు, మీ తరపులో మేము చేసిస్తాం మీకు. డిజిటల్ ఐ ప్రొవైడ్ సైట్స్ దట్ హ్యావ్ ఎ మినిమం డొమైన్ అథారిటీ 50 న్యూస్ అప్రూవల్ డొమైన్స్. ప్లీజ్ విజిట్ అట్లీస్ట్ వన్స్ ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ వీ కెన్ వర్క్ టుగెదర్. వీళ్ళు డబ్బులు తీసుకొని కొన్ని సైట్స్ చేసి పెట్టారు. ఇలాంటి బిజినెస్ చాలా అయినాయి అన్నమాట. అట్లా. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఐ అండర్స్టూడ్ సార్. గెస్ట్ పోస్టింగ్ మేము ఒక టాస్క్ ఇచ్చింది కదా సార్, అది సేమ్ ఇంట్లోనే చేయాలా సార్, లేకపోతే ఎట్లా? ఎప్పుడు ఇచ్చిన టాస్క్ ఇదా? ఇచ్చింది కదా సార్. ఇప్పుడు లేదు, ఇవన్నీ ఒకటే. ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ అని కొట్టాలి, గెస్ట్ పోస్టింగ్ సైట్, గెస్ట్ ఇదంతా సేమ్. ఇంతకుముందు చెప్పిన ఆర్టికల్ పబ్లిష్ చేయాలి. అదే సార్, మరి ఈమెయిల్ లో ఏమైనా చేయమంటారేమో అని. వేరే ఇది ఈమెయిల్ అవుట్ రీచ్, ఇది కూడా చేయండి. ఒకటి గెస్ట్ పోస్టింగ్ విత్ ఈమెయిల్ అవుట్ రీచ్ అంటే ఎవరో ఒక ఈమెయిల్ వాడిని పట్టుకొని వానికి ఇలాంటి ఈమెయిల్ సెండ్ చేయండి. నేను ఈ టెంప్లెట్ కూడా పంపిస్తున్నా, దీన్ని బట్టి మీరు ఈమెయిల్ కంపోజ్ చేసుకోండి. ఆ ఈమెయిల్స్ కనుక్కోవడం ఎట్లా సార్ మరి? సమ్మన్ ఆన్సర్ ఇట్. ఈమెయిల్ ఎట్లా కనుక్కోవాలి చెప్పండి. అంటే ఆర్టికల్స్ లో ఆల్రెడీ ఎవరైనా పోస్ట్ చేసి ఉంటే వాళ్ళ లింక్స్ ద్వారా అయిన ఒక వెబ్సైట్ కి వెళ్ళినాం అనుకో, వాళ్ళ వెబ్సైట్ లో కాంటాక్ట్ ఉంటది కదా సార్, ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, అక్కడ వెళ్ళి అంతే దాదాపు మీకు దొరికేస్తుంది మీకు. అదే సార్. ఓకేనా? రైట్. సో దిస్ ఇస్ సో ఈమెయిల్ ఒక ముగ్గురిని చేయండి. ఓకే. ప్రొఫైల్ క్రియేషన్. అండి, ఈ ప్రొఫైల్ క్రియేషన్ ఏంటంటే ప్రతి కంపెనీ కూడా వాళ్ళ కంపెనీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటుంది. ఇవి సైట్స్ ఉంటాయి, అక్కడ మరి సేమ్ డైరెక్ట్ సబ్మిషన్ ఎట్లుందో అట్లే ఉంటుంది కూడా. ప్రొఫైల్ క్రియేషన్ సైట్స్ లిస్ట్. Introduction to profile creation. If you are looking for a great backlinks to from your website, then profile creation. Now, what is profile linking? Suggest you the high. First, open a profile website, sign up, benefits.
సో ఇవన్నీ వెబ్సైట్స్ ఉన్నాయి. ఏదో వెబ్సైట్కి వెళ్ళి మనం ప్రొఫైల్ క్రియేట్ చేసేద్దాం. సో సైన్ అప్ చేసుకోవాలి. ఏం లేదు, ఎక్కడ పోయినా కూడా మనం చేసేది ఒకటి, మన వెబ్సైట్ని లిస్ట్ చేయడం. ఓకే, ఇది ఒకసారి క్లిక్ చేయండి, మీకే అర్థమవుతుంది. యూ విల్ డూ రీడ్ ద ఆర్టికల్స్ ఆల్సో, యూ విల్ అండర్స్టాండ్. నేను లిస్ట్ అవుట్ చేస్తాను. పనిచేస్తలేవు సార్ చాలా వెబ్సైట్స్. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, ఆర్డర్ క్లోజ్ అయిపోయి అని చెప్తున్నాయి సార్. ప్రాబ్లం ఏంటంటే ఈ బ్లాగ్ రాసినోడు ఎవడు, SEO ఏం పాయింట్ వాడు. ఓకే, వీళ్ళు లిస్ట్ చేసి పెడతారు అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొని. కాబట్టి అందుకే మీరు ఏదైతే పని చేస్తో అది తీసి పెట్టుకోవాలి సపరేట్ గా. సో నెక్స్ట్ మీరు కంపెనీకి పని చేసినప్పుడు పనికి వస్తాయి. లేదంటే మీరు ఒక ఆర్టికల్ రాయండి, మీరు చెప్తున్నా మీ వెబ్సైట్ లో డైరెక్ట్ సబ్మిషన్, సైట్ లిస్టు, క్లాసిఫైడ్ సబ్మిషన్ రాయండి. 6 నెలల్లో మీ సైట్కి ఎంత ట్రాఫిక్ వస్తుందో మీరే అర్థం చేసుకోలేరు, అంతమంది సర్చ్ చేస్తారు దాని గురించి. కాకపోతే క్వాలిటీ మెయింటైన్ చేయండి. ఒకటి పని చేస్తున్నా లేదా చేయండి, మీకు రెగ్యులర్ విజిటర్స్ పెరిగిపోతారు. ఇలా చాలా డిమాండ్ ఉంటుంది ఈ దీనికి. ఓకే రైట్. సో ఇప్పుడు కొన్ని టెక్నిక్ డైరెక్ట్ సబ్మిషన్ చేయొద్దండి, అది స్పామీ అయిపోయింది. ఎందుకంటే అక్కడ మనం ఏం చేస్తున్నాం కాబట్టి గూగుల్ మెల్లమెల్లగా స్పామీ చేస్తుంది. ఎవరైనా కంపెనీ అడిగితే మాత్రమే చేయండి, లేదంటే చేయకండి. ఇప్పుడు ఈ ప్రొఫైల్ కరెక్షన్ కూడా అంతే. కాకపోతే మనము ఏది ఛాన్స్ తీసుకోవద్దు అన్నట్టు చేస్తాం. మీ కంపెనీ యూ షుడ్ నో వాట్ ఇట్ ఈస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పని చేస్తున్నా లేదా అని తెలుసుకోండి. ఎవరైనా అడిగారు అనుకో చేసేసేయండి అంతే. అది ఈమెయిల్ అవుట్ రీచ్ మాత్రం మీకు తెలిసిపోతుంది కదా, ఇది జెన్యూన్ అనమాట. కస్టమర్ ఇస్తుండు, హార్డ్ వర్క్ ఉంది. ఒకవేళ ఆయన అప్రూవ్ చేసినట్టే నీకు వచ్చేస్తుంది. ఓకే, నేను మళ్ళీ రేపు మెన్షన్ చేస్తా ఏది చేయాలి ఏది చేయొద్దు. ప్రస్తుతానికి అయితే మీరు అన్ని చేయండి ప్రాక్టీస్ కోసం. డిపెండ్స్ ఆన్ యువర్ కంపెనీ. నాకు రాదు అన్నట్టు ఉండకూడదు అంతే. ఓకేనా? సో ప్రొఫైల్ క్రియేషన్ సింపుల్ ప్రాసెస్ అంతే. రైట్, ఇప్పుడు ఈ ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిషన్ ఉంది. ఇది ఏముంది, పింట్రెస్ట్ ఇమేజ్ సబ్మిషన్ కదా, అట్లానే ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిషన్ సైట్స్ ఉంటాయి. అక్కడ ఇమేజ్ కాకుండా మనం ఇన్ఫోగ్రాఫిక్ తయారు చేసుకోవాలి. కాన్వాలో ఇన్ఫోగ్రాఫిక్ ఉంటుంది కదా, అది పబ్లిష్ చేయండి. మీ వెబ్సైట్కి బ్యాక్ లింక్ ఇచ్చుకోండి, దాట్స్ ఇట్. ఓకే, ఇంట్రెస్టింగ్ QR కోడ్ ఒకటి చేద్దాం. సో QR కోడ్ వల్ల బెనిఫిట్ ఏం చెప్పండి? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ QR కోడ్? ఎక్కువ టైప్ చేయడం కానీ ఇట్లా ఏముండదు సార్, ఒక సింగిల్ స్కాన్ తోనే మన డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. ఓకే, అది ఇక్కడ ఎట్లా ఉపయోగపడుతుంది సార్? అది మనకి ఎట్లా ఉపయోగపడుతుంది? ఓకే, QR కోడ్ జనరేటర్ మీరు QR కోడ్ వాడినంతే వినడానికి ఉపయోగపడుతుంది సార్. ఇప్పుడు నేను QR కోడ్ని ఎట్లా జనరేట్ చేయాలో చూపిస్తా. టైప్ QR కోడ్ జనరేటర్, ఇది వచ్చేస్తుంది. URL టైప్ చేయండి. ఇన్స్టాగ్రామ్ URL కావచ్చు, యూట్యూబ్ ఏదైనా పెట్టండి. సో ఇది మారుతుంది ఆటోమేటిక్గా, నువ్వు టైప్ చేసే కొద్దీ అది మారుతుంటుంది. అయితే ఈ QR కోడ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఎవరైనా సరే ఈ QR కోడ్ని స్కాన్ చేస్తే అది ODMT వెబ్సైట్కి వెళ్ళిపోతుంది. ఒకసారి స్కాన్ చేయండి మీ స్మార్ట్ ఫోన్ తోటి, చెక్ చేయండి పొందో లేదు. వెళ్తుంది సార్. ఇప్పుడు దీన్ని ఏమంటారు? మీరు స్కాన్ చేస్తే వెబ్సైట్ కర్రీగా, దీన్ని ఏమంటారు? బ్యాక్ లింకా కాదా? ఎందుకు బ్యాక్ లింక్? బ్యాక్ లింక్ ఎందుకు అంటున్నావు? ఈ వెబ్సైట్ కి వెళ్ళింది కాబట్టి బ్యాక్ లింక్ అంటారు. సార్, ఎవరైనా బ్యాక్ లింక్ డెఫినేషన్ చెప్తారా అండి? వాట్ ఈస్ బ్యాక్ లింక్? ఎనీవన్ బ్యాక్ లింక్ ఒక డెఫినేషన్ చెప్పగలుగుతారా? చెప్పండి, ఏమైంది? మన వెబ్సైట్ యొక్క లింక్ వేరే వాళ్ళ వెబ్సైట్ యొక్క పోస్ట్ లో ఇచ్చేసి మన వెబ్సైట్ కి ట్రాఫిక్ జనరేట్ చేయడమే బ్యాక్ లింక్. ట్రాఫిక్ ఏం అవసరం లేదండి, ట్రాఫిక్ అవసరం లేదు. ఓకే, లింక్ వస్తే చాలు. దాని ఇంగ్లీష్ లో చెప్పండి, సింప్లిఫైడ్ ఇంగ్లీష్ లో చెప్పండి. లింక్ ఫ్రమ్ అదర్ వెబ్సైట్ టు our site.
అయితే ఒకసారి లింక్ వచ్చినాక కస్టమర్ క్లిక్ చేయొచ్చు చేయకపోవచ్చు, ఆయన చేయకపోయినా సరే అది బ్యాక్ లింక్. లింక్ ఫ్రమ్ అదర్ వెబ్సైట్ టు ఆర్ వెబ్సైట్. ఇప్పుడు క్యూఆర్ కోడ్ బ్యాక్ లింకా కాదా? బ్యాక్ లింకే సార్. ఎందుకు? ఎందుకంటే క్యూఆర్ కోడ్ జనరేటర్ అనే వెబ్సైట్ నుంచి వెళ్ళి మన వెబ్సైట్ కి నీకు అక్కడి నుంచి ఏం రాలేదు, నీకు అక్కడ నుంచి రాలేదు లింక్. నేను ఖాళీ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసినాం అంతే. ఓకే, నీకు వెబ్సైట్ నుంచి రాలేదు. ఇప్పుడు నేను ఇదే క్యూఆర్ కోడ్ ని న్యూస్ పేపర్ లో ప్రింట్ చేసినా స్కాన్ చేస్తే వస్తుంది కదా. అవును సార్. అవునా? వస్తుంది సార్. సో మళ్ళీ అప్పుడు నీకు పేపర్ నుంచి బ్యాక్ లింక్ వచ్చినట్ట కాదు కదా. కాబట్టి ఎప్పుడు కూడా క్యూఆర్ కోడ్ అనేది బ్యాక్ లింక్ ఇది కాదు, ట్రాఫిక్ వస్తుంది అంతే. సో ఆఫ్ పేజ్ లో మనం ప్రతి ఒక్కటి బ్యాక్ లింక్ కోసమే చేయము, ట్రాఫిక్ కోసం చేస్తాం, లీడ్స్ కోసం చేస్తాం, సైటేషన్ కోసం చేస్తాం అన్నమాట. సో క్యూఆర్ కోడ్ ఎందుకు చేయాలంటే మీరు ట్రెడిషనల్ వేగా మార్కెటింగ్ చేసుకుంటారు. బై న్యూస్ పేపర్ లో ఒక యాడ్ పెట్టారు, మెర్సిడీస్ బెంజ్ గురించి కొనండి ఇది అని చెప్పేసి. కింద వెబ్సైట్ ఉంది mercedes-benz.com అని పెట్టారు. కానీ ఆ జనాలకు అంత ఓపిక ఉండదు వెబ్సైట్ టైప్ చేసి. కానీ క్యూఆర్ కోడ్ ఉందనుకో స్కాన్ చేస్తారు, ఆ విధంగా ఈజీగా మన వెబ్సైట్లోకి వెళ్ళాం. ఈ మధ్య మీరు చూసిన పెన్, బుక్స్, మగ్స్ కి ఎవ్రీవేర్ క్యూఆర్ కోడ్ పెట్టారు. సో అది స్కాన్ చేస్తే వెబ్సైట్కి వెళ్తారు. ఓకేనా? సో ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది ట్రాఫిక్ మాత్రమే, బ్యాక్ లింక్ కాదు, గుర్తుపెట్టుకోండి. సో ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ చేసి చెక్ చేయండి పనిచేస్తుందా లేదా. ఇన్ఫోగ్రాఫిక్ కూడా చేయండి. మనం అడ్రస్ కూడా పెడుతున్నారు కదా సార్ ఇప్పుడు కొత్తగా. ఇన్ఫోగ్రాఫిక్ చూడు ఏదైనా చేయొచ్చు, టెక్స్ట్, కాంటాక్ట్. ఇప్పుడు అంతెందుకు విజిటింగ్ కార్డు ఉంది, విజిటింగ్ కార్డు లో నీ పేరు, ఫోన్ నెంబర్ ఉంటే బాగుంటది. మొత్తం చాటాబాడతాం అవసరం లేదు కదా. కానీ ఏం చేయాలి, క్యూఆర్ కోడ్ పెట్టాలి. స్కాన్ చేస్తే నీ ఇన్స్టాగ్రామ్ యూఆర్ఎల్ అన్నిటి పంపించచ్చు దాన్ని. ఓకేనా? క్యూఆర్ కోడ్ నువ్వు ఎట్లా వాడుకోవాలన్నది దీన్ని అబ్జర్వ్ చేయండి. చూడండి ఏమేమి ఉన్నాయి, పీడిఎఫ్, యాప్, ఈమెయిల్, ఫోన్, ఎస్ఎంఎస్, ఎన్నో విధాలుగా బెనిఫిట్స్ ఉన్నాయి. సో దీని ఇంటెన్షన్ ఒకటి, కానీ మనం మన వెబ్సైట్ గురించి మనం వాడుకోవాలి. సో కన్క్లూజన్, ఆఫ్ పేజ్ ఎప్పుడైనా ఒకటే అండి. ఓకే, అది ఉన్నది వేరే దానికోసం, కానీ మనం వాడుతుంది మాత్రం మన కోసం. మనం ఎన్ని విధాలుగా మన వెబ్సైట్ ని ప్రమోట్ చేసుకోవాలని ఆలోచించుకుంటే అంత బెనిఫిట్ వస్తుంది మనకు. ఓకేనా? ఇక మనం మిగిలింది గూగుల్ మై బిజినెస్, పెద్ద టాపిక్ ఇది, అది చెప్తా. మొత్తం మీద మనము 9, 14, 15 టెక్నిక్స్ నేర్చుకున్నాము. అందులో ఎన్ని వాడాలనేది రేపు చెప్తా. అది నీ వెబ్సైట్కి అయితే ఎన్ని వాడాలి, కొన్నే వాడాలి, అన్నీ అవసరం లేదు. దేని మీద టైం స్పెండ్ చేయాలని రేపు చెప్తా. ఓకే, సో మొన్నటిది ఈ రోజుది ఇవన్నీ కలిపి రేపు చూస్తారండి. సో సోషల్ బుక్ మార్కింగ్ చేయండి. అఫ్ కోర్స్ నేను చాలా వర్క్ ఇస్తున్నా మీకు. ఎందుకోసం ఇస్తున్నా అంటే మీకోసమే. రేపు పొద్దుగాల కంపెనీకి పోయినప్పుడు నాకు ఇది రాదు అని మనం తెల్లమొహం వేసుకున్నాం అనుకో, అదే ఛాన్స్ లో రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంది అనమాట. కాబట్టి అరే నాకు వచ్చి రాబోయి, నేను చేసిన చూపిస్తాను అంటే అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి కష్టపడితే నెక్స్ట్ టైం మీకే ఈజీగా అయిపోతుంది. ఓకేనా? సో రేపటితోటి ఇంకా మనకు ఆఫ్ పేజ్ అయిపోతుంది. సర్వర్ సైడ్ ఒకటి టెక్నికల్ ఎస్యూ చెప్పుకుంటే విల్ ఫినిష్ ద ఎగ్జామ్, దెన్ విల్ గో టు ద బ్యూటిఫుల్ టాపిక్ ఆఫ్. ఓకే, ఓకే సార్.